ఒకప్పుడు సీరియల్ చేసే వాళ్ళకు సినిమా ఛాన్సులు చాలా తక్కువ. కానీ కట్ చేస్తే ట్రెండ్ మారింది. సీరియల్ హీరోలు కూడా సినిమా హీరోలై సక్సెస్ కూడా అవుతున్నారు. ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. టాలీవుడ్కి అర్ధనారి వంటి హిట్ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయినటువంటి మంచి పాపులారిటీ సంపాదించుకున్నటువంటి అర్జున్ అంబటి ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోతో కూడా ఆడియన్స్కి మరింత దగ్గరయ్యారు. అయితే రీసెంట్గా తెప్ప సముద్రం, వెడ్డింగ్ డైరీస్ వంటి వైవిధ్యమైనటువంటి సినిమాలు నటిస్తూ అండ్ మంచి సక్సెస్ కూడా అందుకుంటున్నారు. అండ్ అతను ఇప్పుడు రీసెంట్గా హీరోగా లేటెస్ట్ మూవీ పరమపద సోపానం అనే ఒక అచ్చమైనటువంటి తెలుగు టైటిల్ తోటి ఈ సినిమా తెరకెక్కుతుంది. అండ్ ఈ సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే కంప్లీట్గా ఇది ఒక జోనర్. అయితే జెన్నిఫర్ ఇమాన్యుయల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఎస్ఎస్ మీడియా సంస్థపై గుడిమెట్ల శివప్రసాద్ ఈ చిత్రానికి నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమా గతంలో పూరి జగన్నాథ్ వంటి దిగ్గజ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినటువంటి నాగశివ పరమపద సోపానం సినిమాకి కథ అండ్ మాటర్ స్క్రీన్ ప్లే రాస్తున్నారు. ఇక అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 11న రిలీజ్ అవ్వబోతుంది. అయితే ఈ సందర్భంగా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తే అండ్ ముందుగా చిన్ని చిన్ని తప్పులేవో అనే ఒక లిరికల్ సాంగ్ని కూడా రిలీజ్ చేసింది టీం అయితే. అండ్ ఇక మనకు తెలుసు గతంలో మాస్ మహారాజా రవితేజ గారి ఈగల్ వంటి సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి డేవ్ జాన్ గారు ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక చిన్ని చిన్ని తప్పులేవో పాట కూడా ఇప్పుడున్నటువంటి ట్యూన్ కరెక్ట్గా ట్రెండ్ అయ్యి అండ్ చాలా మంచి రీచ్ అయితే వస్తుంది. అండ్ దాని తర్వాత ఈ మ్యూజిక్కి మనకు తెలుసు హరిహర వీరమల్లు లాంటి పాటలకు రాసినటువంటి రాంబాబు గోసాల గారు ఈ సినిమాకి అందించినటువంటి లిరిక్స్ చాలా చాలా ఆకట్టుకుంటున్నాయి. అయితే ప్రీవియస్గానే అంటే ఇప్పుడు రిలీజ్ అయినటువంటి సాంగ్ కూడా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్సే వచ్చింది. అండ్ సినిమా కూడా ఈ పాటలను అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని కూడా అంటున్నారు. అయితే అంబటి అర్జున్గా మనకు తెలుసు అంటే ప్రీవియస్గా ఆయన చేసినటువంటి కొన్ని సీరియల్స్, దాని తర్వాత ఆయన బిగ్ బాస్ షోకి వెళ్ళడం, బిగ్ బాస్ షోలో కూడా ఆల్మోస్ట్ కంటెస్టెంట్ నుంచి వెళ్ళి అంటే ఆల్మోస్ట్ ఏంటంటే విన్నర్ అయ్యే స్టేజ్ నుంచి వెళ్ళి బట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆయన అక్కడి నుంచి రావడం అండ్ దాని తర్వాత వరుసగా సినిమాలు కూడా చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ అర్జున్ గారే కాదు, సినిమా ఇండస్ట్రీ ఇంత మునుపు అంటే సీరియల్ చేసేవాళ్ళు సినిమా చేసే వాళ్ళకి చాలా చాలా తక్కువ అవకాశాలు వచ్చేది. బట్ ఇప్పుడు అలా కాదు, చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు విజయ్ సన్ని గారు ఉన్నారు, ఆయన కూడా ఆల్రెడీ టీవీ చేసి దాని తర్వాత సీరియల్స్ చేసి దాని తర్వాత బిగ్ బాస్ విన్నర్గా నిలిచి సకల గుణాభిరామ కొన్ని సినిమాలు లాంటి సినిమాలు కూడా ఆయన చేయడం జరిగింది. స్టిల్ ఇప్పుడు చేస్తూనే ఉన్నారు. అండ్ దాని తర్వాత హీరో ప్రదీప్ గారు రీసెంట్గా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి లాంటి ఒక సినిమాతో ఆయన టీవీ నుంచే వెళ్ళి అక్కడ కూడా సినిమాలు చేసి మంచి సక్సెస్ అయితే అందుకున్నారు. దాని తర్వాత అనసూయ గారు సేమ్ టైం ఆవిడ కూడా గతంలో జబర్దస్త్ షోకి యాంకర్గా చేసి దాని తర్వాత ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో పాన్ ఇండియా సినిమాలన్నింటిలో కూడా యాక్ట్ చేస్తుంది. పుష్ప 2లో మంచి రీచ్ కూడా వచ్చింది, మనకు కూడా తెలిసిందే. సో ఇలాగ చాలా ప్రతి ఒక్కరు అంటే ఇంత మునుపు టీవీ నుంచి వెళ్ళి సినిమాకి రావాలంటే చాలా కష్టపడేది. బట్ ఇప్పుడు అలా కాదు, క్యారెక్టర్ ఏదైతేనేం కానీ ఇప్పుడు అది కంప్లీట్గా ఇంత మునుపు ఒకళ్ళు అలా వచ్చిన అవకాశాలు వచ్చినా కానీ కొంచెం చిన్న హీరోలుగా రావడం తప్పితే హీరోగా వచ్చేటువంటి సినిమాలు చాలా తక్కువ. ఇప్పుడు అది మారింది. బట్ ఇప్పుడు అర్జున్ అంబట్ లాంటి యాక్టర్స్ ఆయన డెఫినెట్గా ఆయన ఒక మంచి కట్అవుట్ కాబట్టి అలాంటి ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి సీరియల్ నుంచి వెళ్ళి బయటికి రావడం చాలా. ఇప్పుడు కృష్ణ గారు రీసెంట్గా ఆయన కూడా అంతే సేమ్ మొగల్ రేకులతో ఇంట్రడ్యూస్ అయ్యి దాని తర్వాత సినిమాలు విరూపాక్షలో ఒక మంచి క్యారెక్టర్ ప్లే చేశారు. సో కాబట్టి ఓటీటీస్ ఇవన్నీ కొంచెం రీచ్ వచ్చిన తర్వాత చిన్న ఆర్టిస్టులకు కూడా మంచి పేరు రాబోతుంది. సో ఇప్పుడు సీరియల్ హీరోస్ కూడా హీరోలుగా మారి కూడా సినిమాలు అయితే వస్తున్నాయి. సో మరి వీళ్ళు లాంగ్ రన్లో ఎంతవరకు సక్సెస్ అవుతారని పక్కన పెడితే బట్ టీవీ నుంచి వెళ్ళి సినిమాకి రావడం మాత్రం నిజంగా సక్సెస్ అనే చెప్పాలి. సో చూడాలి మరి ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో. ఇన్ కేసు ఒకవేళ రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ కొడితే మాత్రం హీరోగా అలానే కంటిన్యూ అవుతారు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కన్నడలో ఫస్ట్ హీరో యష్ గారు ఆయన సీరియల్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయ్యారు. కాబట్టి మేబీ సో ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో తెలీదు. ఇప్పుడు సినిమా సీరియల్ రెండు అంటే చిన్న స్క్రీన్ పెద్ద స్క్రీన్ రెండు వేరు కాదు. అండ్ టాలెంట్ ఉంటే ఎవరైనా ఎదుగుతారు అన్న దానికి మాత్రం దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అయితే చెప్పుకోవచ్చు. సో మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, కామెంట్ చేయండి.